నా పేరు గంగానాయక్, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరమాందొడి తాండా. సార్ నాయక్ గారు, మనకి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం ఏమిటంటే, ఇంట్లో కూర్చొని బూతిని ఉండలేక ఏదో ఒక టైంపాస్ మాట్లాడుతున్నారు. మంచి పాలనని ఆంధ్రప్రదేశ్లో ఇంత అభివృద్ధి నడిపిస్తుంటే కళ్ళు కాలి కాసి బూతిని అరక్క ఏదో ఒక రాయి వేసి పక్కదారి పట్టిస్తున్నారు ఈ టీడీపీ ప్రభుత్వాన్ని, ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అని చూస్తున్నారు. ఆయన మాటలు ఇంకేదో ఎవరు ఆంధ్ర ప్రజలు ఎవరు నమ్మరు. ఇంకా అన్ని అతను ఇంటికే పరిమితం అయిపోవాలి. సార్, మనకి రాష్ట్రంలో మనకి ఒకటొకటిగా పరిశ్రమలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక్కొక్కటిగా మనకి సూపర్ 6 పథకంలో ప్రతి ఒక్కటి అమలుపరుస్తూ ఉంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది పోయిన 2019 లోపలనే అంత అభివృద్ధి జరిగి ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఒక గాడిలో నడిచేది పోయేది. కానీ ఈయన ఒక్క ఛాన్స్ అని చెప్పి కాసి ఆంధ్రప్రదేశ్ని సంకనాకిచ్చి గబ్బులేపి రీసర్వ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టేస్తున్నారు. అందుకే అది అభివృద్ధి పక్కపడిపోయింది. అందుకే ఇప్పుడు అందరూ ఒకేసారి అన్ని కంపెనీలు ఒకేసారి మేమున్నామంటూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసుకొని కాదు, పోటీ పడి మరీ పరిగెత్తుకొని వస్తున్నారు. సరే, రాజధాని పనులు కూడా ప్రారంభించారు అండ్ పోలవరం పనులు కూడా ప్రారంభించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కళ. ఇది దాన్ని నిర్వహించాలంటే, దాన్ని ఒక మాట మీద తీసుకురావాలంటే, దాన్ని సాధించి చూపించాలంటే అది చంద్రబాబు నాయుడు సాధిస్తేనే సాధ్యం, ఇంకా వేరే వారితో కాదు. సార్, మనకి ఆంధ్రప్రదేశ్కి గోద్రేజ్ వారు 2,800,00,00,000 తీసుకొచ్చారు మన బాబు గారి హయాంలో. ఇది అంటే త్వరలో రాబోతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా చంద్రబాబు సార్ గారు 1 సంవత్సరానికి వచ్చేసి 5 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. ఖచ్చితంగా కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బుద్ధి అయినా సరే ఉద్యోగాలను కల్పిస్తానన్న మాటని ఏదో ఒక రూపంలో సాకారం చేసి తీరుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మంచి అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు సార్ గారి కళ. సార్, మనకి ఈ రోజు నుంచి ఉచిత ఇసుక ప్రారంభించారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బిఫోరు అంటే మనకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా భవన కార్మికులే కానీ సొంత ఇంటి ఎవరైతే కట్టుకోవాలనుకున్నారో వాళ్ళ ఇసుక అనేది చాలా ఎక్కువగా కనపడింది. రేట్లు పెంచేసి అది దోచుకోవడం జరిగింది. ఇప్పుడు బాబు గారు హయాంలో ఉచిత ఇసుక ఇస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది ముఖ్యంగా పల్లెటూరులోకి పెద్దగా ఉసుక ఇది చేయలేదు, కానీ టౌన్లోన జిల్లాల్లోన చాలా పనులు నిలిచిపోయినాయి. ఉపాధి హామీ పనులు కూడా నిలిచిపోయింది. వాళ్ళు కాంక్రీట్ పనులు చేస్తారు కదా, స్లాబ్లు అవి ఇవి చేస్తారు కదా. చాలా మంది వైసీపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశారు. మా కుటుంబం మాకు బతుకులు నాశనం చేసేసాడు, మాకు ఒక రోజుకి ఒక 500-600 కూలీ ఇచ్చేది, దాన్ని రాకుండా చేశారు. ఈ ప్రభుత్వం పాడై ఉడుచుకుపోవాలని శాపనార్థాలు పెట్టారు. అందుకే ఆ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయింది. సార్, అదేవిధంగా సూపర్ 6లో ప్రతి పథకం ఒక్కొక్కటిగా అమలు అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అదేవిధంగా సూపర్ 6 అసలు అమలు అవుతుందని వైఎస్ఆర్సీపీ వారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఇది వచ్చేసి కేవలము ఇంట్లో కూర్చొని మాయమాటలు చెప్తున్న వాళ్ళు ఇవి పెద్ద పనికిరాదు. కానీ ఖచ్చితంగా సారు ఏదైతే సూపర్ 6 కాదు, ఇంక కొన్ని పథకాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకురావాలి. నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, కానీ పట్టడం మాత్రం ఖాయం. పథకాలు అమలు చేయడం మాత్రం ఖాయం. అది బాబుతోనే సాధ్యం. సాధ్యం. ఈ వైసీపీ ప్రభుత్వం పోవడానికి ఈ ముఖ్య 2 కారణాలు. ఒకటి వచ్చేసి వైసీపీ పాలనలో భూ కబ్జాలు, రెండోది వచ్చేసి వైసీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా వచ్చేసి రీసర్వేలు. ఈ 2 కారణాల వల్ల వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో మునిగిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇందులో వచ్చేసి వైసీపీ వాళ్ళ కార్యకర్తలు నాయకులు అందరూ టీడీపీ వాళ్ళని
జనసేన కార్యకర్తలని, టీడీపీ కార్యకర్తలని, కుటుంబాలను, భూములు, ఆస్తులు కొల్లగొట్టి వైసీపీ వాళ్ళు రాక్షస ఆనందం పొందినారు. కానీ ఇప్పటికైనా టీడీపీ అధిష్టానం గుర్తించి టీడీపీ కార్యకర్తల భూములు ఇప్పించి అన్ని విధాలుగా ఆదుకుంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ 2029కి మనం హ్యాట్రిక్ కొడతామని చెప్పేసి ఈ విధంగా మేము ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాల మీద బాబు సార్ గారు చొరవ చూపాలని కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా మంత్రాల మండలం పరమదొడి తండ. నా పేరు గంగానాయక్. మా భూమి ఆక్రమణకు గురైంది, వైసీపీ వాళ్ళు ఆక్రమించుకున్నారు. దయచేసి మా భూములు మాకు ఇప్పించి మా కుటుంబాన్ని ఆదుకోగలరు.